మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదేవతాయ నమ. శ్రీ కొండదేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ స్థానం, పూజ బలం, యోగ బలం, స్థాన బలం. మరి ఈ రాశులు అనేది చాలామందికి చాలా విధానాలుగా చాలామందికి కొన్ని తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. చాలామంది వాళ్ళ నామదేశంలో పెట్టుకుంటూ పోతుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళకి చెప్పలేదు కాబట్టి చెప్పిన వాళ్ళకైతే వాళ్ళకి నామదశ కాకోకుండా లగ్నం దశ, నామ లగ్న దశలోనే వాళ్ళు చూసుకుంటూ వెళ్తుంటారు. మరి ఈ లగ్న దశ లేకోకుండా ఉండేటికైతే మనిషికి నామదశలో నుంచేనే పోతుంటారు. మరి నామదశ అనగా ఏమిటి, లగ్న దశం అనగా ఏమిటి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మనిషికి పుట్టిన తారీఖు, పుట్టిన సమయము, పుట్టిన డేటు, పుట్టిన సంవత్సరము, పుట్టిన రోజు, పుట్టిన టైము అవన్నీ ఉన్నటికైతే మనిషికి అది లగ్నం అంటారు. అంటే వాళ్ళు పుట్టిన టయాన్ని బట్టి ఏ లగ్నం వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మరి వాళ్ళకి పుట్టిన టైము తెలవదు, పుట్టిన డేటు తెలవదు, నెల తెలవదు, మరి వాళ్ళకి సంవత్సరము తెలవదు. మామూలు ఎగ్జామ్స్గా నా వయసు 50 ఉంటుందండి, నా వయసు 35 ఉంటాయండి, నా పేరు ఇది అనేది చాలామంది చెబుతుంటారు. కాబట్టి వాళ్ళకి వేజీ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నది కాదు కావాల్సింది, వాళ్ళకి పుట్టిన టైం అనేది ఉందా లేదా ఒకటి. రెండోది, మరి అది లేదు, పుట్టిన టైం లేదు కాబట్టి వాళ్ళ పేరు ఫలానా పేరు పెద్దవాళ్ళందరూ కలిసి నిర్మిస్తారు కాబట్టి ఆ నిర్మించిన నామకార్థం అనేది, ఆ నామకంలో అనేది ఫలానా పేరు అనేది ఉంటుంది. ఆ పేరుని బట్టి మనిషికి అదే విధంగా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇలా చూడొచ్చు, ఇలా చూడొచ్చు. మరి ఈ 2 విధానాలు చూసిన దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది కలగవు. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఈ రాశి విధానాలలో సింహరాశి, ఈ సింహరాశి అనగా అడవికి రాజు, అడవికి రాజు వచ్చేసి సింహం. మరి ఈ సింహరాశి అంటే ఈ రాశి ఫలంలో ఉండవలసిన వాళ్ళందరికీ కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయమైనా కూడా వీళ్ళు మాట అనేది వీళ్ళు కింద పడక ముందే ముందు అందుకుంటారు. ఎదుటి వాళ్ళు మాట రాకముందే ముందే వీళ్ళు బ్రేక్ చేస్తుంటారు. మరి ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా ఉంటారు. దానివల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అన్ని విధానాల్లో మనం ఫాస్ట్గా ఉండకూడదు, కొన్ని విధానాల్లో ఫాస్ట్ ఉండాలి, కొన్ని విధానాల్లో స్లో ఉండాలి, కొన్ని విధానాల్లో మనం చూడనట్టుగా పోతుండాలి. అదే మానవ జన్మ. మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఎన్నో ఉంటాయి. అవి మనం చేయాలి, చేయలేని కూడా మనం చేయలేం కాబట్టి అవి మనం చూడనట్టుగా పోతుండాలి. అదే విధంగా మరి ఈ సింహరాశి వాళ్ళకి స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం రాబోతుంది. పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం అనేది రాబోతుంది. వీళ్ళకి భూమిలో మాణిక్యం దొరికినట్టుగా భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ముందే ఎవరికి ప్లానింగ్ చెప్పకూడదు. ఒక పని అయిందా, ఆ పని అయిపోయినంత వరకు మనం ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు ఏరే వాడికి ఎవరికి చెప్పకూడదు. మరి వీళ్ళకి ఎక్కువగా నల్లటి వాహనాలు కానీ, నల్లటి వస్తువులు కానీ, నల్లటి దుస్తులు కానీ ధరించకూడదు. మరి ఇలా జాతక యోగాన్ని పట్టి చూసుకుంటే వీళ్ళకి రావు దిశ, కుజ దిశ, ఈ 2 దిశల్లో వీళ్ళకి
అదృష్ట యోగ దిశ రాబోతుంది. మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ కొన్ని తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు రాబోతున్నాయి. మీరు ఏ పని చేసినా కూడా ఆచితూచి అడిగేయండి. విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన చాలా వరకు బాగుంది. ఎదుటివాడిని మీరు గౌరవిస్తారు, ఎదుటివాడికి హెల్పింగ్ చేసే మనసు కలిగిన వాళ్ళు. కాబట్టి ఏది మంచి చేసినా కూడా మీకు అన్నీ రివర్స్ అయిపోతున్నాయి. ఒక మంచి చేశారనుకోండి, ఒకటి చెడు అయిపోతుంది. ఒకళ్ళకి మీరు సాయం చేశారనుకోండి, ఆ సాయమే మీకు ఇబ్బందిగా మిమ్మల్ని పెడుతుంటుంది. ఒక సాయం కోరిన వాళ్ళు మళ్ళా మీకు సాయం కోరకు మీకు హెల్ప్ చేయకోకుండా మీ దగ్గరే ఇంకా సాయం కోరుకుంటుంటాడు. దానివల్ల మీకు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే మంచికి పోతే చెడు వస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. ఆ విధంగా మీరు ఒక సాకారం చేసినా కానీ, ఒక పనికి వెళ్ళినా కానీ, ఒక ప్లానింగ్ అనుకున్నా కానీ, ఒక గూడు కట్టుకోవాలన్నా కానీ, ఒక వాహనం తీసుకోవాలనుకున్నా కానీ ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు మీ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి దైవ అనుగ్రహం అంటే దైవుడు పూజా బలం అనేది చాలా వరకు బాగుంటుంది. మరి ఎక్కువగా చేయాల్సిన కార్యక్రమాలు, వ్యాపార రంగంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వ్యవసాయంలో చేయాల్సిన వాళ్ళకు కూడా కొన్ని ఒత్తిళ్ళు అనేది కొన్ని రాబోతున్నాయి. ఆ ఒత్తిళ్ళలో నుంచి కూడా కొంచెం బయటపడాల్సిన కూడా కొంచెం ఉంది. మరి వీళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేయాల్సిన వాళ్ళకు కూడా కొంత ప్రమోషన్ మార్పు, స్థాన మార్పు అనగా ఒక ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా ఒక ఇల్లు తీసుకోవటం కానీ, పెద్దవాళ్ళ తరపు నుంచి ఒకరికి రావటం కానీ, వాళ్ళకి స్థిరాస్తులు వాళ్ళ పేరులో రావటం కానీ, ఇలాంటి ఇలా జాతక యోగంలో అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పని అయినా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజా బలం చేయాలి. లక్ష్మీ నరసింహస్వామితో పాటు శ్రీ కాలభైరవ పూజా బలాన్ని మీరు చేయాలి. మీరు పొద్దులే లేంగానే మార్నింగ్ మీరు సాప మీద కానీ, బెడ్ మీద కానీ, మంచం మీద కానీ ఎక్కడైనా సరే పండుకొని మీరు పైకి లేచేటప్పుడు మీ 2 పాదములు భూమి మీద పెట్టేటప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే ఓం శ్రీ కాలభైరవాయ నమః అని మనసులో అనుకోవాలి. ఓం శ్రీ కాలభైరవ అని మనసులో 3 సార్లు అనుకొని ఆ 2 పాదములు భూమి మీద పెట్టాలి. ఆ భూమి మీద మీరు పెట్టినట్టుగా అయితే మీ మీద ఉండాల్సినవి కొన్ని గ్రహాలు అంటారన్నమాట. ఆ గ్రహాలు కొన్ని దూరం అవుతాయి. ఎందువల్ల అంటే కాలభైరవుని మనం మనస్ఫూర్తిగా అనుకున్నాం అనుకోండి, మనం పోయే కాడ వచ్చే కాడ మనకి ఎలాంటి దెబ్బ తగలకోకుండా కొంత కాపాడుతాడు. ఆ విధంగా అనేది మనం తెలుసుకోవాలి. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఏదైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు. పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు చాలా వరకు తీసుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధుల్ని ప్రేమించండి. కాబట్టి మీకు కనబడే దేవుళ్ళని చూసుకోకుండా కనబడాన్ని దేవుళ్ళ గురించి మీరు ఎదుగుతే ఏమి లాభం? మీకు మీ తల్లిదండ్రులే దేవుళ్ళు, మీకు కనబడే దేవుళ్ళు మీ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులకి మీరు సేవ చేయండి, వాళ్ళకి మీరు హెల్పింగ్ చేయండి, వాళ్ళని మీరు మంచిగా చూసుకోండి. మీకు ఆ భగవంతుడు కటాక్షం అనేది వస్తుంది. మీ బిడ్డలు, మీ కూతుర్లు మిమ్మల్ని మీరు ఎలాగ చూస్తారో మిమ్మల్ని కూడా ఆ విధంగా వాళ్ళు చూడగలుగుతారు. లేదు మీ అమ్మానాన్నని మీరు కొంచెం బాధ పెట్టినట్టుగా అయితే మీకు అదే సాల్ అనేది ఎదురవుతుంటుంది. వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారో మీ కొడుకులు కానీ, మీ బిడ్డలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా తొందరపడి ఏ పని చేయొద్దండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకునేట్టుకైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతం అవుతుంది. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఏముంది, ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ.